take it all. That's why I came country boy stepping. Yeah, I'm country boy stepping. Country boy stepping. Yeah, I'm country boy stepping. Yeah, they can't get like me. Rockin' boots and white tee. Designer on my cuff links. Hey guys, welcome back to my YouTube channel. This is AD Bike. ఈ రోజు మనం కొత్త క్రేటాకి PPF చేయించడానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. నా క్రేటా చూడండి ఎంత డర్టీగా గలీజ్గా మురికిగా గీతలు వేసుకుని ఉందన్నమాట. నేను కొన్నప్పుడే చెప్పా PPF వేపిద్దామని చెప్పేసి, అప్పుడు నా మాట ఎవరు వినలేదు, కానీ ఇప్పుడు విన్నారు. సో ఇప్పుడు మనం PPF వేయించడానికి వెళ్తున్నాం. ఎక్కడో కాదు, మా ఫ్రెండ్ వాళ్ళదే డీటెయిలింగ్ అనమాట. సో వెళ్ళి అక్కడ అసలు ఏంటి PPF, ఎందుకు వేయించాలి, PPF వల్ల యూజ్ ఏంటి, అలాంటి PPF కాస్ట్ ఎంత ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నేను బైక్ లో వెళ్తున్నాను, డామినర్ వేసుకెళ్తున్నాను. Z9 వేసుకెళ్దాం అనుకున్నా కానీ ఈ ఎండలో అది వేసుకెళ్ళి అక్కడ నేనేం పీకలేను. సో అందుకే డామినర్ వేసుకుని అయితే వెళ్ళిపోతున్నా. కార్ అక్కడ పెట్టేయాల్సి వస్తుంది, ఎందుకంటే 2 days, యాక్చువల్ గా 5 days అక్కడ మనకి PPF వేయించడానికి అయితే ఉంటది అనమాట. సో నేను 2 days లో నాకు అర్జెంట్ కావాలని చెప్పేసి చెప్పా. 2 hours later. మనమైతే ఇప్పుడు డీటెయిలింగ్ స్టూడియోకి అయితే వచ్చేసాము. నా వాయిస్ కొంచెం తక్కువ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి, ఇంకో 2 నిమిషాల్లో బైక్ పెట్టేసుకుంటా. ఈ డీటెయిలింగ్ స్టూడియో చూసుకుంటే మన ఆర్కే ఆటోమొబైల్ అండ్ ARK ఆటోమొబైల్ అని ఉంది. డీటెయిలింగ్ అండ్ కార్ వాష్, హాడి గడప 100 feet రోడ్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే 100 feet రోడ్ అనమాట. సో మన కార్ వర్క్ అయితే అక్కడ జరిగిపోతుంది. క్రోమ్ ఫినిష్, ఎక్స్ట్రా ఫినిష్ ఏదైతే మనం వేయించామో కార్ కి అవన్నీ తీసేస్తున్నారు. మొత్తం నీట్ గా కెమికల్ వాష్ చేసేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. సో కెమికల్ వాష్ చేసిన తర్వాత రబ్బింగ్ ఉంటది, ఇవన్నీ ఉంటాయి. మన దానికి చిన్న స్క్రాచెస్ చాలా ఉన్నాయి. ఏమైందంటే మన వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఒక పిచ్చి క్లాత్ ఏదో ఒకటి వాడతారు కదా, ఆ క్లాత్ వల్ల సైకిల్స్ చేస్తారుగా, ఆ సైకిల్స్ లో మొత్తం అయితే ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఆ ప్రతి స్క్రాచ్ ని తీసి దాని మీద PPF వెళ్ళి, లేదంటే PPF లోపల కూడా ఆ స్క్రాచెస్ అట్లాగే కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మొత్తం వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది. అసలు ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో నేను వీడియో మొత్తం చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టిఫిన్ సెంటర్ అయితే ఉంది. పొద్దున్నే ఆకలి వేస్తుంది మా ఇద్దరికి. సో ఫస్ట్ అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి అయితే వచ్చేసి పని స్టార్ట్ చేద్దాం. చలో. సో మన కార్కి వేసే PPF అయితే వచ్చేసింది బ్రో. బ్రాండింగ్ కొనసా వాళ్ళ అల్ట్రా నానో షీల్డ్ ప్రీమియం పెయింట్ ప్రొటెక్షన్ అన్బాక్సింగ్ అయితే జరుగుతుంది ఇప్పుడు. సో మన డోర్ ప్యానెల్స్, డోర్ హోల్డర్స్ అయితే ఉన్నాయో అవన్నీ తీసేస్తున్నారు. PPF వేయడానికి అయితే బండి రెడీ అయిపోతుంది ఇప్పుడు. వచ్చేసిందిరా, ఊడిపోయిందిరా. ఎంత సింపుల్గా తీసి పడేశారు కదా. The next day. సో గాయ్స్, ఇప్పుడే వర్షం పడి తగ్గిందనమాట. మన 2 కార్లు వేసుకొచ్చాం ఈ రోజు మనం. ఇక్కడ చూసుకుంటే మన హెక్టార్ ఉంది, దీని ముందే మన క్రేటాని వాష్ చేస్తున్నారు. PPF వేయడానికి రెడీగా ఉందన్నమాట. PPF ముక్కలన్నీ కట్ చేసుకొని అక్కడ పెట్టేసారు, కనిపిస్తుందా. ఇప్పుడు వాష్ అయిపోయిన తర్వాత దీని మీద PPF అయితే స్టార్ట్ చేస్తారు. ఈ వర్షం వచ్చిన తర్వాత ఈ గాలి చూడండి ఎంత గట్టిగా వస్తుందో. ఈ యాంగిల్ నుంచి కారు చూడు, చేతులు లేనుడు నిక్ అని ఉంటాడు చూడు, మనం 7th క్లాస్ నుండి ఇప్పుడు చదువుకున్నప్పుడు అట్లా ఉంది. ఆర్మ్స్ ఏం, చేతులు ఏం లేకుండా, అది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏం లేవు కారులో, మొత్తం డొల్లలా ఉంది. అన్ని పీకేశారు, బొక్కలు ఉన్నాయి. కానీ ట్రూ ఫ్యాక్ట్ ఏంటంటే మన కార్ మనం చేపించేటప్పుడు మనం ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే చాలా బాధ వేస్తుంది. అన్ని అట్లా పీక్ పడేస్తారు. వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళన్ని తీసి పడేస్తారు. మనం ఇవన్నీ చూసి తట్టుకోలేము. But like this, nobody can't go slow. I gotta hit that body. I'm the top of the top. I can't never take a break. Yeah, I'm hot and you not. That's why all my records bang. Oh, it's been a long, hard road. Gotta go home. Yeah. Oh, and I know you love the way that I'm gon' keep on. Yeah. ప్రెసెంట్ టైమ్ 11:34 అయింది. ఇప్పుడు కూడా మన PPF వర్క్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకో 1 hour లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత రేపొద్దున ఇంటీరియర్ క్లీనింగ్ మొత్తం పెట్టుకుంటారు అనమాట. మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే మొత్తం ఉందో మొత్తం బాడీకి ఫినిషింగ్, వ్యాక్సింగ్ ఇవన్నీ చేసేసిన తర్వాత మనం డెలివరీ అయితే తీసుకుందాము. ప్రెసెంట్ 12:42 అవుతుంది. మన PPF వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది. సరే, రేపు మార్నింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తే మన దగ్గర KTM RC 390 BS3 వర్షన్ అయితే ఉంది. BS3 వేరియంట్. దీనిలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. రీసెంట్ గానే ఇంజన్ కూడా చేపించుందనమాట. ఒకసారి చిన్న డ్రైవ్ కి వెళ్ళి దీని ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను. ఎగ్జాక్ట్ గా నైట్ 2 o'clock అయింది. మన RC 390 ని డామినర్ 400 ని తీసుకొని అలా మన ప్రకాశం బ్యారేజ్ మీదకి అయితే వచ్చేసాము. ఈ వెనకాల మన మెయిన్ వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో ఇది మీకు లైట్ లేకపోవడం వల్ల కనిపించట్లేదు. ఆ ఇట్ సైడ్ వచ్చేసి వెళ్తే మన వారధి అట్లా వస్తాయి అనమాట. అండ్ ఈ వ్యూ చూడండి.
సో మన క్రేటా పీపీఎఫ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడు క్రేటా ఫ్యాన్ కాబట్టి వీడు షో చేస్తాడు ఇట్లాగే. క్రేటా సో మన క్రేటా ఈ పీపీఎఫ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం 3 days పట్టింది అనమాట. అసలు ఈ ప్రాసెస్ మొత్తం ఏంటి, అసలు పీపీఎఫ్ ఎందుకు వేయించుకోవాలి అన్నది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈడేంటో బుక్ పట్టుకొని అట్లా నాకు చూపిస్తున్నాడు. మొత్తం ప్రాసెస్ అంతా రాసుకున్నాం అనమాట. అసలు పీపీఎఫ్ ప్రాసెస్ మనకి ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి. ఫస్ట్ థింగ్, పీపీఎఫ్ ఎందుకు వేయించుకోవాలి అనేది నేనైతే చెప్తాను చూడండి. ఈ కార్ కొని ఎగ్జాక్ట్ గా 1 month కూడా కాకలేదు అనుకుంటా. 1 month కాకకుండానే దీనికి ఎన్ని స్క్రాచెస్ ఉన్నాయో ఏంటున్నాయో ఇప్పుడు కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ. సో దీని మీద చూస్తే మీకు ఇక్కడ అన్ని స్క్రాచెస్ అన్ని కనిపిస్తున్నాయి చూసారా. ఏంటంటే కోల్కతాలో యూజ్ చేస్తాం కాబట్టి చెట్లు అన్ని గీక్కుంటా ఉంటాయి. అది ఇంకొకటి మనకి మన కార్ మీద స్క్రాచెస్ ఏమన్నా ఉన్నా గానీ, మీకు చెప్పా కదా 1 month అయిందని చెప్పి, 1 month లోనే మనకి కార్ కి చాలా స్క్రాచెస్ అయితే పట్టినాయి. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనకి స్క్రాచ్ ఒకటి ఉంది, మీకు కనిపించకపోవచ్చు. పెయింట్ వేయించాం దానికి మనం. ఇదంతా స్క్రాచ్ అయింది. ఇదే పీపీఎఫ్ ఉండుంటే మనకి పెయింట్ లేసేది కాదు. ఫస్ట్ థింగ్ ఇక్కడ చూసుకుంటే మనది ఏదైతే చిన్న చెక్ అదే రోడ్ సైడ్ కొమ్మ ఏదో పడిపోయి ఉంటుంది కదా, ఆ కొమ్మ తగిలి పెయింట్ లేచింది అనమాట. లైక్ చిన్నగానే. అదే మనకి ఇక్కడ పీపీఎఫ్ ఉండుంటే ఆ పెయింట్ లేచేది కాదు. ఇంకొకటి ఇక్కడ చూడండి, చిన్న దెబ్బలు తగులుతాయి కదా మనకి. కారు కొన్నాక చిన్న స్క్రాచెస్ అన్నది కామన్. ఈ అన్నిటిని ప్రొటెక్ట్ చేసేది మనకి ఇదే. చాలా ఉంటాయి మన కారులో, చాలా ఉన్నాయి అట్లాంటి స్క్రాచెస్. ఇదిగోండి ఇక్కడ చూడండి. నార్మల్ గా బయట పార్క్ చేస్తూ ఉంటాము, ఆకులు ఏయో పడతా ఉంటాయి. మన వాళ్ళు క్లాత్ పెట్టి తుడిచేస్తారు. మన వాళ్ళు ఏంటంటే క్లీనింగ్ అంటే వాటర్ కొట్టేసి క్లాత్ తుడిచేయడం అనుకుంటారు. కానీ ఇది నేను ఇచ్చేటప్పుడు దీనికి ఎన్ని సర్కిల్ మార్క్స్ ఉన్నాయో నేను చూసాను అనమాట. నేను నైట్ టైం పెట్టడం వల్ల మన వాళ్ళు బయట వాష్ చేసి అన్ని పెట్టేశారు. నేను బయట పెట్టడం వల్ల మన వాళ్ళు వాష్ చేసేసి రబ్బింగ్ అన్ని స్టార్ట్ చేస్తారు. తర్వాత నేను రాలేదన్నమాట సర్కిల్స్ అన్ని చూపించడానికి. కానీ మీరు ఇక్కడ చూస్తే మీకు సర్కిల్స్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి. చూడండి ఇక్కడ చూసారా సర్కిల్స్. అదే మనకి ఈ పెయింట్ మొత్తం ఎక్కడ కనిపించవు. ముందు బాడీ మొత్తం ఉన్నాయి అట్లాంటి. సో ఈ పీపీఎఫ్ వేపిస్తే ఏంటంటే మనకి కార్ మీద స్క్రాచెస్ ఏం పడవు. ఇంకోటి ఏమన్నా డ్యామేజ్ ఏమన్నా అయినా, లైక్ మనం ట్రాఫిక్ రోడ్ లో వెళ్తున్నాం అనుకోండి, పక్కన ఏమన్నా కార్ కానీ ఏమన్నా బండి సైలెన్సర్ కానీ ఏమన్నా గీక్కున్నా కానీ మన బాడీకి ఏమవుతుందంటే స్క్రాచ్ ఏం పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అనేది. సో దీనికోసం అని చెప్పి మనం పీపీఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ గా వేయించుకోవాలి. ఇంకోటి మనం హైవే మీద వెళ్ళేటప్పుడు లారీస్ లో నుంచి కానీ చిప్స్ పడతా ఉంటాయి, చిన్న స్టోన్స్. లేదంటే లారీ మీద రోడ్డు మీద ఉన్నవే మనం వెహికల్ మన స్పీడ్గా వెళ్ళినప్పుడు ఆ చిప్పు లేచి కార్ మీద అయితే పడుతుంది అనమాట. అదే స్టోన్ ఏదైతే ఉందో అది లేచి కార్ మీద అయితే పడుతుంది అనమాట. మనకి పీపీఎఫ్ లేకుండా ఏమన్నా ఉంటే ఫుల్ డ్యామేజ్ అయితే అయిపోతుంది, పెయింట్ పోతుంది, బొక్కలు పడిపోతాయి. డెంట్ అనేది కామన్ ఇంకా పీపీఎఫ్ వేయించకపోయినా. బట్ కానీ పీపీఎఫ్ వేపిస్తే ఏంటంటే పెయింట్ కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇంకొకటి, మీరు పీపీఎఫ్ వేయించేటప్పుడు పీపీఎఫ్ మంచిదా కాదా అన్నది కూడా చూసుకోవాలి. బయట 40,000 కూడా వేసేసే ఉంటే 1 lakh కూడా ఉంటే మనం వేయించింది ప్రీమియం అనమాట. సో 40,000 వేపిస్తే ఏమవుతుందంటే మీకు కొన్ని మంత్స్ అయిన తర్వాత బ్రేక్స్ వచ్చేస్తాయి. లైక్ మధ్యలో బ్రేక్స్ అయిపోతూ ఉంటుంది. పీపీఎఫ్ చండాలంగా ఉంటుంది, పీపీఎఫ్ ఉంటుంది, లామినేషన్ ఉంటుంది, టీపీఎఫ్ ఉంటుంది, చాలా ఉంటాయి అనమాట. మిమ్మల్ని మోసం చేయాలంటే వాళ్ళు ఎట్లా అన్నా మోసం చేసేస్తారు. సో మీరు వేయించుకునేటప్పుడు మంచిది వేయించుకోండి. లేదు పిచ్చిది ఎట్లాంటిదైనా వేయించేసుకున్నారు అంటే రేపొద్దున పీకేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. పీకేటప్పుడు అది వచ్చేటప్పుడు గమ్మని రిలీజ్ చేసి వచ్చేయచ్చు, లేదంటే అది వచ్చేసేటప్పుడు మనకి పెయింట్ ని కూడా తీసేయచ్చు అనమాట. పీపీఎఫ్ వేసేటప్పుడు ఏం వేస్తున్నారు అన్నది మీకు అడిగే రైట్ మీకు ఉందన్నమాట. ఎక్కడ వేయించినా కానీ మంచి ప్రొడక్ట్ అయితే వేయించుకోండి. ఎందుకంటే రేపొద్దున మన పీపీఎఫ్ తీయాల్సి వచ్చినా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకోటి మనం వేయించింది 7 years వారంటీ ఇది. సో 7 years వరకు మనకి పెయింట్ అదే పీపీఎఫ్ ఎక్కడ లేచినా, లోపల బబుల్స్ వచ్చినా, ఏమన్నా డ్యామేజ్ అయినా, అంటే ఫిజికల్ గా మనం చేసిన డ్యామేజ్ కాకుండా పీపీఎఫ్ కి దానంతటా అదే ఏదైనా బబుల్స్ వచ్చేసి ఊడిపోయినా గానీ ఆ పార్ట్ మొత్తాన్ని వాళ్ళు రీప్లేస్ అయితే చేసేస్తారు. 7 years వారంటీ తీసుకోవడం వల్ల ఇదే 7 years లో ఎప్పుడైనా మనం ఈ థింగ్ అయితే మనం మార్పించుకోవచ్చు. సో ఇప్పుడు మన పీపీఎఫ్ ప్రాసెస్ మొత్తం చూడండి. సో ఫస్ట్ పీపీఎఫ్ ఇచ్చినమంటే మంది ఫుల్ బాడీ ఫోమ్ వాష్ అయితే చేస్తారు. ఫస్ట్ మనం కార్ పెట్టినమంటే వాష్ చేస్తారు కదా, దాని తర్వాత కెమికల్ వాష్ అయితే చేస్తారు. ఏం మొత్తాన్ని కెమికల్ తో నీట్ గా వాష్ చేసి చేస్తారు. తర్వాత నీట్ గా ఏ డస్ట్ లేకుండా ఇక్కడ చూసుకోండి, మీరు వాష్ చేసుకోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్ గా మన కార్ మీద ఏ డస్ట్ లేకుండా క్లీన్ చేస్తారు. తర్వాత 3 paddings యూజ్ చేస్తారు అనమాట. ఫస్ట్ బుల్లెన్ ప్యాడ్, హార్డ్ ప్యాడ్, సాఫ్ట్ ప్యాడ్, 3 paddings
పెయింట్స్ యూజ్ చేసి మన కార్ అయితే ప్యాడింగ్ అంటే ఏం లేదు, మన రబ్బింగ్ అనుకోండి. ఇంకా తర్వాత పీపీఎఫ్ రోల్ ని అన్బాక్సింగ్ చేసి మనం ఏదైతే అన్బాక్సింగ్ చేసి చూపించాం కదా, దాన్ని అన్బాక్సింగ్ చేసి ప్యానల్స్ అన్ని షేప్స్ చూసుకొని కట్ చేసేసుకుంటారు. కట్ చేసేసుకున్న తర్వాత పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు. ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇక్కడతో అయిపోతుంది అనమాట. అది ఏదైతే 1 2 3 4 5 6 7 8 9 పార్ట్స్ లో మన ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇదే ప్యాడింగ్ అంటే ఇదే అనమాట. మనకి దీన్నే వేసి మొత్తం రబ్ చేస్తారు. మన జీనేనింగ్ కి చేసినప్పుడు క్లిప్స్ కొన్ని ఉన్నాయి, ఆ క్లిప్స్ పెడతారు చూడండి. ఇంకోటి వాటర్ మార్క్స్ లేకుండా ఇంటీరియర్ ని నీట్ గా క్లీన్ చేస్తారు. ఇంకా ఇంటీరియర్ ని కూడా కోటింగ్ అప్లై చేసేసి టైల్స్ ని కోటింగ్ చేసేసి మొత్తాన్ని ఫైనల్ ఇన్స్పెక్షన్ అయితే చేస్తారు. మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ గా మన బండిని ఐపీ కెమికల్ తో అయితే వాష్ చేస్తారు. ఐపీ కెమికల్ ఏంటి అనేది మీకు ఏమైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు చూసుకుంటే మన వారంటీకి అయితే వస్తాము. మనం పీపీఎఫ్ ఇప్పించినప్పుడు 3 years కానీ 5 years కానీ 7 years కానీ లైఫ్ టైం వారంటీ ఉంటుంది అనమాట. సో నేనైతే 7 years వారంటీ తీసుకున్నా. మనం ఇప్పించిన పీపీఎఫ్ వచ్చేసి 235 microns ఇన్ రోల్ ఉంటది అనమాట. దాన్ని మనం ఎక్స్టెండ్ చేస్తే సెటిల్ డౌన్ చేస్తే 215 వరకు అయిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఏం చేసినా కానీ బ్రాండెడ్ పీపీఎఫ్ ని ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. తర్వాత పీపీఎఫ్ బ్రేక్స్ వచ్చేస్తుంది, అసలు ఎందుకు వేయించామరా అనిపిస్తుంది. ఇంతకు ముందు 2015 లో మనకి పీపీఎఫ్ అనేది అసలు లేదు. అప్పుడు వచ్చేసి మనం లామినేషన్ అని చెప్పేసి మన ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర దొరికే ప్లాస్టిక్ ని ఇట్లా వేసేసేవాళ్ళు అనమాట. దాన్ని పెయింట్ తినేసేది అసలు. సో ఇప్పుడు మనం చాలా డెవలప్ అయ్యాం, చాలా బ్రాండ్స్ వచ్చేసినాయి, చాలా తెలుసుకుంటున్నాము. మీరు తెలుసుకొని మంచిదైతే వేయించుకోండి. నేను ఎక్కడ వేయించాను ఏంటి అన్నది మొత్తం ప్రైస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్, అడ్రస్ డీటెయిల్స్ మొత్తం నేను ఈ వీడియో కింద అయితే పెట్టేస్తాను, మీరు వేయించుకోండి. సో ఫైనల్ గా మొత్తం మన కార్ ని రౌండ్ వాక్ అరౌండ్ చూపిస్తా చూడండి. ఫస్ట్ ఈ సర్కిల్స్ అవి ఉన్నాయి కదా, అవన్నీ పోయినాయి. లేదంటే ముందు ఈ లైట్ కింద చూసినప్పుడు మనకి ఇక్కడ కూడా సర్కిల్స్ గా కనిపించేది, ఇక్కడ కూడా సర్కిల్స్ లా కనిపించేది. ఇప్పుడు చూస్తే మనకి మొత్తం పెయింట్ అనేది నీట్ గా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ మనకు ఒక డ్యామేజ్ ఉంది, దాన్ని కూడా కవర్ చేశారనమాట. ఇక్కడ చూసారా, ఇది మనం బయటికి వెళ్తే ఇది కూడా మనకు కనిపించదు. ఈ పీపీఎఫ్ నేను కొన్నప్పుడే వేయించమని చెప్పేసి మా వాళ్ళకి చెప్పా, మా వాళ్ళు వేయించలేదు. సో దాని వల్ల మనకి డ్యామేజెస్ అన్ని చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి పీపీఎఫ్ ఎక్కడెక్కడ వేసారంటే ఫ్రంట్ బానెట్ మీద ఏదైతే మనకి డిఆర్ఎల్స్ ఉన్నాయో ఇంకా లైట్స్ ఉన్నాయో వీటి మొత్తానికి పీపీఎఫ్ వేయించింది. చిప్స్ ఏమైనా తగిలినా గానీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అనమాట. ఇంకా డోర్ హ్యాండిల్ కి అయితే వేయించలేదు. డోర్ హ్యాండిల్ ఈ కర్వ్స్ ఎక్కువ కాబట్టి ఇక్కడ పీపీఎఫ్ నుంచోదు, ఇక్కడ వేయించలేదు మనం. ఇంకా పైన రూఫ్ మీద కూడా వేయించాము, కానీ సన్ రూఫ్ కి అయితే రాదు. సన్ రూఫ్ కి మనం ఏమన్నా ఫిలిం గానీ ఇట్లా బయట ఏమన్నా వేయించుకోవాలి. పార్ట్స్ మొత్తానికి పీపీఎఫ్ వచ్చేస్తుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం పీపీఎఫ్ అయితే వేయించేసాము. జస్ట్ పైన సన్ రూఫ్ కి కాకుండా ఈ వెనకాల ఈ టైల్ లైట్స్ కాకుండా, ఎందుకంటే వెనకాల చిప్స్ తగలవు మనకి, ఫ్రంటే చిప్స్ అనేది ఎక్కువ తగులుతాయి. ఈ పీపీఎఫ్ ప్రాసెస్ మొత్తం మనకి 5 days అయితే పట్టింది. సో నాకు ఎమర్జెన్సీ అవడం వల్ల నేను 3 days అయితే చేపించాను. మా ఊళ్ళని నిద్ర లేకుండా నైట్ మీరు ఆల్రెడీ చూసారు, నైట్లు ఇవన్నీ కూర్చోపెట్టాను అనమాట. బోర్ కొడుతున్నారా? నిజం చెప్పు, పర్లేదులే. ఎలా ఉంది? కొత్త దానిలో ఉందా? ఇప్పుడే డెలివరీ తీసుకున్నట్టుందా? అరే నేర్పించు. నేర్పించాడు అని అందరూ మీరు కమెంట్స్ లో రాయండి. సుబ్బు డ్రైవింగ్ క్లాసెస్ కావాలండి. డ్రైవింగ్ క్లాసెస్ నువ్వు నాతో అడుగుతున్నావు. నాతో డ్రైవింగ్ క్లాసెస్ అంటే ఎట్లా ఉంటాయో తెలుసా? అయినా నేర్పించు. పర్లేదా? పర్లేదు. సరే, సుబ్బు గాడికి డ్రైవింగ్ క్లాసెస్ నేర్పించాలంటే మీరు కమెంట్ సెక్షన్ లో నన్ను ఫోర్స్ చేయండి, అప్పుడే నేను నేర్పిస్తా. వీటితో నేర్పిస్తే అది క్రేజీ అయిపోతుంది. మీకు కూడా నేర్పిస్తాను సుబ్బుతో పాటే. మీకు ఒకవేళ డ్రైవింగ్ రాకపోతే, ఇప్పుడు మన పీపీఎఫ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో కూడా నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ టుడే గైస్. So guys, enjoy this vlog. If you guys enjoy, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is ADN. So bye. Sign out. Boy stepping, yeah, I'm country boy stepping. Yeah, they can't get like me. Rockin' boots and white.